మీరు కులాలతో ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారని సమాజం ఇంతకుముందు ఒకటి వర్గమో రెండు వర్గాలుగా విడిపోతే రెడ్లు కమ్మలు కమ్మలు రెడ్లు కాపులని ఇప్పుడు మీరు నియోజకవర్గానికి జిల్లాకి విరగొట్టి చూస్తున్నారు. అది పెద్ద ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు అనేది ఎవరికి ప్రమాదం? బలిసిన వాళ్ళక, లేకపోతే మాదే రాజ్యం అని చెప్పి స్వతంత్రం వచ్చిన కానీ విర్రవీకే వాళ్ళక, ఎవరికి ప్రమాదం? వంగవీటి రాధా అని వైసీపీలోకి తీసుకొచ్చే పని ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి సమీకరణంలో ఆ విజయవాడలో సీట్ ఇవ్వలేకపోవటం, తను కొంత బాధపడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాక నేను మా పార్లమెంట్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఎవరిని పెడితే బాగుంటుందంటే పలానా అని చెప్పా. నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడుకోమని చెప్పాడు ఆయన. తర్వాత నేను రాధాకు 2 సార్లు ఇట్లా అవకాశం ఉంటుంది తమ్ముడని చెప్పా. తను డెసిషన్ తీసుకోవాల్సింది తన డెసిషన్ బట్టి. రాధాతో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఏముందా, లేకపోతే గుడివాడలో కాపు ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనతో మీరు ఉన్నట్టుగా లేకపోతే మీతో ఆయన ఉన్నట్టుగా ఉంటే మీకు లబ్ధి చేకూరుతుందని? ఇప్పుడు రాధా ఎంపీగా పోటీ చేసినా చేయకపోయినా రాధా నాతోనే ఉంటాడు నా తమ్ముడు. నా వరకు నాకు అవసరం ఉందనుకుంటే రాధా డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తాడు. దానికి నేను ఎంపీగా పెట్టాల్సిన అవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. వ్యక్తిగతంగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది అన్నది ఒక ఉద్దేశం. గుడివాడలో కమ్మల కంటే కాపులు ఎక్కువ కొడాలనానికి కాపు కాస్తా ఉంటారన్నారు. కానీ ఈసారి మీరు పవన్ కళ్యాణ్ కూడా తిట్టకుండా తిట్టి దుమ్దాం చేసి పడేశారు. ఈసారి కాపులు మీకు మద్దతిస్తారా? ఆ విధంగా రాధా కూడా మీకు హెల్ప్ చేయగలుగుతాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేనేమి భయంకరంగా నేను తిట్లా, చంద్రబాబుని మాట్లాడినా నేనేం పవన్ కళ్యాణ్ గురించి నేను ఎక్కడ మాట్లాడాల. పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి మీరు గమనించినట్లయితే చంద్రబాబు దొంగ, చంద్రబాబు గారు 420, వాడు వెన్నుపోటుదారుడు, నీకు చంద్రబాబు వలన ప్రమాదం ఉంటుంది, నిన్ను చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు, చంద్రబాబు నిన్ను వాడుకుంటాడు. మంచి చెబుతున్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెబుతా అతనికి. ఇంత మంచిగా చెప్పలేదు, తిట్టారుగా మధ్య మధ్యలో. చూడండి మీరు, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? పవన్ కళ్యాణ్ ని తిట్టారు కదా, అది ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా గుడివాడలో? ఏముంటది? పవన్ కళ్యాణ్కి 100% ఉంటారా? ఎప్పటికీ నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లు 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారా? చంద్రబాబుకి 100% ఉంటారు. మెజారిటీ 60%.